మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య తనుజ రంజన్ హత్య దోపిడీ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో అరెస్టైన ప్రధాన నిందితులను కోర్టు అనుమతితో పోలీసులు ఇవాళ తమ కస్టడీలోకి తీసుకున్నారు. హత్య, భారీ దోపిడీకి పాల్పడిన ప్రధాన నిందితుడు సునీల్ పరారీలో పాటు హత్య, భారీ దోపిడీకి పాల్పడిన ప్రధాన నిందితుడు సునీల్ పర్యార్తో పాటు దొంగిలించిన బంగారు ఆభరణాలు ముంబైలో కొనుగోలు చేసిన రిసీవర్ దీప్ను పోలీసులు 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టి ఉన్నత అధికారులు ముమ్మరంగా విచారిస్తూ వారి స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దోపిడీకి గురైన మిగిలిన సొత్తు ఎక్కడ దాచారు, ఈ దారుణంలో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు ప్రశ్నల వర్షం కురిసిస్తున్నారు. ముంబైలో దిలీప్ కొనుగోలు చేసిన ఆభరణాలకు సంబంధించిన వివరాలను సేకరించి వాటిని పూర్తి స్థాయిలో రికవరీ చేసేందుకు దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. కస్టడీ గడువు ముగిసిన తర్వాత నిందితులను తిరిగి కోర్టులో హాజరుపరచనున్నారు.